అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీవేరా. ఏంటి అఖిలెక్కినేని ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కన్నడలో కూడా రిలీజ్ అవబోతుందా? టాక్సిక్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా? నిఖిల్ టైర్ 2 హీరోల్లో 1000 కోట్ల సినిమా కొడతాడా? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియోకి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ముందుగా ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో అఖిలెక్కినేని యాక్ట్ చేస్తున్నాడా? ప్రశాంత్ నీలు అలాగే అయ్యగారు అఖిలెక్కినేని మంచి ఫ్రెండ్స్ అంతేగాని తను డ్రాగన్ సినిమాలో యాక్ట్ చేయట్లేదు. సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు సక్సెస్ పార్టీకి అఖిల్ వచ్చాడు. అప్పటి నుంచి రూమర్ స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ లో అయితే ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేయకముందే అఖిల్ తో ప్రశాంత్ నీలు ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తాడని రూమర్స్ వచ్చాయి. ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాక డ్రాగన్ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి. మూవీ టీమే క్లారిటీ ఇచ్చింది అఖిల్ డ్రాగన్ సినిమాలో యాక్ట్ చేయట్లేదని. ప్రెసెంట్ అయితే డ్రాగన్ సినిమా షూటింగ్ జార్డాన్ లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్ మన హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారంట. అఖిల్ ఏమో లెనిన్ లాస్ట్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. డ్రాగన్ సినిమాలో అఖిల్ యాక్ట్ చేస్తే బాగుంటుంది, బట్ చూద్దాం ఇంకే సినిమాలో అయినా వాళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరితే హ్యాపీయే కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కన్నడలో రిలీజ్ అవుతుందా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మంచి సాలిడ్ మాస్ బజ్ అయితే ఉంది. మన తెలుగు స్టేట్స్ లో ఉన్న యుఫోరియా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కానీ నెక్స్ట్ ఓవర్సీస్ అండ్ వేరే స్టేట్స్ లో రిలీజ్ కోసం క్లారిటీ రావాల్సి ఉంది. ఫిలిం నగర్ లో టాక్ ప్రకారం కన్నడ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన హోంబాలే ఫిలిమ్స్ వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చారని టాక్. మరి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ముందుకొచ్చిందంటే ఖచ్చితంగా ఈ సినిమా కన్నడ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల అండ్ రాశి ఖన్నా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కన్నడ రిలీజ్ పై మూవీ టీమే అఫీషియల్ గా ఒక క్లారిటీ ఇస్తేనే గానీ మన కన్ఫర్మేషన్ దొరకదు. నెక్స్ట్ టాక్సిక్ సినిమా రన్ టైం ఎంత? ఈ సినిమాకి 3 hours 15 minutes రన్ టైం ని లాక్ చేశారని టాక్. 3 hours 15 minutes అంతసేపు ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెట్టాలంటే ఎలాంటి సాలిడ్ కంటెంట్ దింపాలి? ఈ సినిమా నుంచి వచ్చిన సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా గ్లిమ్స్ అండ్ టీజర్ కే జనాలంతా ఒక ట్రాన్స్ లో ఉన్నారు. రాయా అండ్ టికెట్ వీళ్ళిద్దరూ ఆడియన్స్ ని థియేటర్ లో 3 గంటల 15 నిమిషాలు కూర్చోబెడతారా అంటే ఏమో. అక్కడ ఉంది రాకీ బాయ్, మేబీ కూర్చోబెట్టొచ్చు. నెక్స్ట్ అనిల్ రావుపూడి తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశాడు. స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు అనుకుంటా. మళ్ళీ సంక్రాంతికి టెండర్ వేశాడు. కానీ ఈసారి కాంబో మాత్రం చాలా క్రేజీగా ఉంది. నెక్స్ట్ వెంకీ మామతోనే సినిమా అనౌన్స్ చేశాడు. బట్ ఇది మల్టీ స్టారర్ మూవీ. ఇందులో ఇంకో హీరో తనకి డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్. ఈ న్యూస్ ని అఫీషియల్ గా అనిల్ రావుపూడి ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఈసారి సంక్రాంతికి ఏ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడో. నెక్స్ట్ నిఖిల్ సిద్ధార్థ్ కి 1000 కోట్ల బొమ్మ పడే ఛాన్స్ ఉందా అంటే ప్రెసెంట్ ఇప్పుడు వచ్చి 1000 కోట్ల బొమ్మ పడింది నలుగురికే. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ టైర్ 1 హీరోలే. కానీ నిఖిల్ టైర్ 2 హీరో. మరి ఇది ఎలా కుదురుతుందంటే కార్తికేయ 3. కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాకి 350 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ అంటే ఇంకే రేంజ్ లో బజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అండ్ స్వయంభూ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తే నార్త్ లో మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది. సో ఈజీగా కార్తికేయ 3 తో 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇవి వాళ్ళ సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటి వరకు సభకు సెలవు. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.